వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ డిబేట్. నేను నవీన్. ధాన్యం సేకరణ కొనుగోళ్ల అంశానికి సంబంధించి బీఆర్ఎస్ బీజేపీ చేసిన ఆరోపణలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్. ఆరోపణలకు సంబంధించి కేవలం ఆరోపణలుగా మాత్రమే ఉన్నాయి తప్ప ఏమాత్రం నిజం లేదంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న మీడియా ముందు మాట్లాడుతూ వచ్చారు. ముఖ్యంగా 1000 కోట్ల స్కామ్ జరిగింది ఈ ధాన్యం సేకరణకు సంబంధించి అంటూ ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఆరోపణలు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొనుగోళ్లే 200 కోట్లు జరగనప్పుడు 1000 కోట్ల స్కామ్ ఎలా జరుగుతుంది అంటూ కౌంటర్గా మాట్లాడారు. ఒకవైపు 1.30 కోట్లు అంటే 1,30,00,000 టన్నుల ధాన్యం కొనుగోలులో 1000 కోట్ల కుంభకోణం జరిగింది అంటూ మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ 30 లక్షల టన్నుల మాత్రమే కొనుగోలు జరగగా 200 కోట్ల విలువైన ధాన్యం కూడా కొనుగోలు జరగనప్పుడు 1000 కోట్ల స్కామ్ ఎలా జరుగుతుంది, ఎలా మాట్లాడతారంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. మరొక వైపు ఇక్కడ దోచుకొని కమిషన్లు తీసుకొని మొత్తంగా ఢిల్లీ పంపిస్తున్నారంటూ చేసిన ఆరోపణలకు కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అలాంటి అలవాటు మహేశ్వర్ రెడ్డికి ఉంది, అందుకనే బీజేపీకి సంబంధించి ఫ్లోర్ లీడర్ పదవి అలా డబ్బులు పంపించే తెచ్చుకున్నారా అంటూ మాట్లాడుతూ వచ్చారు. అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకున్నది లేదు. కిషన్ రెడ్డిని ఓవర్టేక్ చేసే సందర్భంలోనే ఇలా అడ్డగోలుగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కౌంటర్ ఇచ్చారు. మరొక వైపు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ కేటీఆర్ మాట్లాడటం, పౌర సరఫరాల శాఖకు సంబంధించి అవినీతి జరిగిందంటూ మాట్లాడటం పట్ల కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిన అవసరం ఎందుకుంటుంది, ఎందుకంటే అవినీతి జరగలేదు కాబట్టి 200 కోట్లకు పైగా కూడా ఎక్కడ కొనుగోళ్లే జరిగినప్పుడు 1000 కోట్ల స్కామ్ ఎలా జరుగుతుందంటూ మాట్లాడారు. మరొక వైపు గత ప్రభుత్వ హయాంలో మాత్రమే పౌర సరఫరాల శాఖ మొత్తంగా అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు సరిచేసి దాంట్లో ఉన్న ఇతర ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించడం కావచ్చు. పెద్ద ఎత్తున 58,000 కోట్ల కార్పొరేషన్ రుణాలున్నాయి, నష్టాలే 11,000 కోట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 6 నెలలుగా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాం, వినియోగదారులకు రైతులకు అందరికీ మేలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ అంటూ ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వచ్చారు. మొత్తంగా ఈ పరిణామాలన్నీ కూడా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో పార్టీలు ఉపయోగించుకునే దాంట్లో భాగంగా మాట్లాడుతున్నట్లుగా ఉంది తప్ప ఇవన్నీ కేవలం ఆరోపణలుగా ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా వాస్తవం లేదంటూ కాంగ్రెస్ కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఉప ఎన్నిక ఈరోజు జరుగుతున్న నేపథ్యంలో పట్టభద్రుల ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలోనే ఈ రకంగా మాట్లాడుతున్నారు. గత వారం నుంచి కూడా కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే కేవలం ఎన్నిక వచ్చినప్పుడు మాత్రమే ఈ రకంగా మాట్లాడుతున్నారు తప్ప ప్రజల కోసం ఏమాత్రం పనిచేసేందుకు ఈ పార్టీలు సిద్ధంగా లేవంటూ కాంగ్రెస్ పార్టీ గట్టి కౌంటర్ ఇస్తూ ఉంది. ముఖ్యంగా ఈ ఎన్నికనైతే 3 ప్రధాన పార్టీలు కూడా సీరియస్గా తీసుకున్నాయని చెప్పాలి. ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మరొక వైపు కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికను సీరియస్గా తీసుకున్నాయి. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు మేము సాధిస్తామంటే ఒకవైపు కాంగ్రెస్ చెప్తా ఉంది, బీజేపీ చెప్తా ఉంది. కానీ బీఆర్ఎస్ మాత్రం గౌరవప్రదంగా మా ఓటు బ్యాంకును సాధించే ప్రయత్నం చేయబోతున్నామంటూ చెప్తున్నారే తప్ప పెద్ద ఎత్తున మెజారిటీ సీట్లను సాధించే అవకాశం ఉంది అంటూ ఎవరు మాట్లాడకపోవడం చూస్తుంటేనే కాన్ఫిడెన్స్ లేదు అనేది అర్థమవుతుందంటూ ఇతర నేతలందరూ కూడా వాళ్ళ పెద్ద ఎత్తున చర్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఉప ఎన్నికను కొంత సీరియస్గా తీసుకున్నట్లుగా అయితే కనిపిస్తూ ఉంది. అందుకని ఇవన్నీ కూడా ఆరోపణలు చేస్తున్నారంటూ మాట్లాడుతున్నారు. ఇక బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించి 2 పార్టీలు కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి ఒక అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్తున్నాయి, కలిసే పనిచేస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా కలిసే పనిచేస్తున్నారు, ఒక అండర్స్టాండింగ్తోనే ముందుకు వెళ్తున్నారు. అందుకనే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ ఒక విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం మీద. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమంటూ మాట్లాడుతూ వచ్చారు. రుణమాఫీ అమలుకు సంబంధించి కూడా తేదీని ప్రకటించాం కాబట్టి ఆ తేదీలోగా రుణమాఫీ అమలు చేసి తీరుతామని, 6 గ్యారంటీలకు సంబంధించి ఉన్న 13 అంశాలను కూడా నెరవేర్చుతాము. ఎట్టి పరిస్థితుల్లో ఇటు బీఆర్ఎస్ చేస్తున్న బీజేపీ చేస్తున్న ఆరోపణలు కానీ ఈ విష ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దంటూ కాంగ్రెస్ పార్టీ గట్టిగా తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తుంది అనేది మనకు కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తీవ్రంగా స్పందించుతూ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ మార్నింగ్ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, రచనారెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, దూదిమెట్ల బాలరాజు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి జాయిన్ అవుతారు మరి కొద్దిసేపట్లో. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా రచనారెడ్డి గారు, ఎందుకని అంత పెద్ద ఆరోపణలు చేస్తా ఉన్నారు? ఎక్కడా కూడా 1000 కోట్ల స్కామ్ జరిగింది అంటూ మీరు ఆరోపణలు చేస్తున్నారు, కానీ అక్కడ అసలు ధాన్యం కొనుగోళ్లే
200 కోట్లకు మించి జరగనప్పుడు 1000 కోట్ల స్కామ్ ఎలా జరుగుతుందంటూ కాంగ్రెస్ చెప్తా ఉంది. ఏం చెప్తారు? అయితే మహేశ్వర్ రెడ్డి గారు అయినా లేకపోతే ఎవరైనా ఆరోపణలు వాళ్ళు క్లియర్ సాక్ష్యాలతోని మేము సాక్ష్యాలు ముందట పెడతాము రాండి అని చెప్పేసి క్లియర్ గా అంటున్నారు. సో అంత కాన్ఫిడెంట్ గా అన్నప్పుడు అసలు 200 కోట్ల కన్నా ఎక్కువ ధాన్యం కొనుగోలు జరగలేదు, స్కామ్ ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంటే అక్టోబర్ లో నవంబర్ లో వచ్చినప్పటి నుంచి ఆ ప్రవృత్తి చూడండి. అంటే ఇక్కడ కొంగలి అక్కడ పెడతలేరు. అంటే ఇప్పుడు ఆ రుణమాఫీనేమో ఎక్కడికో ఆగస్ట్ కో ఎక్కడికో వెళ్ళింది. ఆ రుణమాఫీనే వదిలేస్తే మీరు 6 గ్యారంటీల ఒక్కటైతే కంప్లీట్ చేసేసిండ్రు. ఏంటి? ఆర్టీసీని నాశనం చేసుడు. ఆ ఆర్టీసీని నాశనం చేసుడు గాక 6 గ్యారంటీలో దాంట్లో 13 సబ్ గ్యారంటీలో ఏది వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు, ఏది పూర్తి చేస్తుంది. సో ఇప్పుడు కొనుగోలు 200 కోట్ల నుంచే స్కామ్ జరిగింది అని ఎవరు అంటున్నారు? ఎవరు అనడం లేదు కదా. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అజంప్షన్. ఈ అజంప్షన్ ని ప్రజల ముందరికి పెడుతుంది. వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టోనే ఇంట్రడ్యూస్ చేసుడు లేకపోతే వాళ్ళ కన్ను చేసుకునుడు చెయ్యకపోగా అది తెలంగాణ ప్రజలు ఎట్లయినా చూసిండ్రు. 4 నెలల్లో 5 నెలల్లో వాళ్ళు ఎట్లయినా వాళ్ళు లోక్సభ ఎన్నికల్లో ఇంకా ఇవాళ పట్టభద్రుల ఎన్నికల్లో చూపెడతారు కూడా. కానీ వాళ్ళు ఎందుకు అనుకుంటారు అంటే ఇప్పుడు దొంగ భుజాలు తడుముకునుడు అంటారు. మీరు కొనుగోలులోనే స్కామ్ ఉంది, ఇంతే కొనుగోలు అయినప్పుడు ఇంత ఎక్కువ స్కామ్ ఎట్లుంటది అని మీరెందుకు అంటున్నారు? మీరు అసలు కొనుగోలు కాదు కదా, అమ్మకాలలో దేంట్లో ఎటువంటి ఇది లేదు అని మీరు బాజాప్తగా చెప్పండి. ఇంతే కొనుగోలు అయినప్పుడు ఇంత స్కామ్ అంటే మీరు ఏమంటున్నారు? ఏదో కొద్దో గొప్ప స్కామ్ జరిగింది కానీ ఇంత కాదు అని అంటున్నారు ఇప్పుడు మీరు. అంతే కదా. అంటే మీరు ఆరోపణ చేసినట్లుగా 1000 కోట్ల స్కామ్ జరగాలి అంటే మీరు చెప్తోంది ఏంటంటే 1,30,00,000 టన్నుల ధాన్యం కొనుగోలులో 1000 కోట్ల కుంభకోణం జరిగిందని. కానీ ఇక్కడ వారు చెప్తున్న లెక్క ఏంటంటే 30 లక్షల టన్నుల కొనుగోలు జరిగితే 200 కోట్ల విలువైన ధాన్యం కూడా కొనుగోలు జరగలేదు కదా. 1000 కోట్ల స్కామ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా చెప్తున్నారు అనేది దానికి ఆధారం ఏముంటుంది? ఇంకా అదే కదా ఆధారాలంటే ఎలా జరిగినాయని చెప్పేసి నేను అదే అంటున్నాను. మీరు మొత్తానికే కాదు సత్యమే కాదు అని అనడం లేదు. మీరేమంటున్నారు? ఇన్ని కోట్ల ధాన్యం కొనుగోలు జరిగితే ఇంత జరగలేదు కానీ ఇంత మాత్రం జరిగింది అని మీరు అంటున్నారు. అనలేదు కదా అక్కడ. ఎవరన్నారు అలా? మీ అజంప్షన్ అట్లుంది. మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలు సత్యమే కాదు 200 కోట్లు 2000 కోట్లు ఈ 1,15,000 అని ఎందుకు ఇది చేస్తున్నాడు? దానికి సంజాయిషి ఎందుకు చెప్తున్నాడు అంటున్నా నేను. మీరు కాదండి, మీరు ఆరోపణ చేసి వదిలేస్తే ఇప్పుడు ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో మీరు ఇలా ఆరోపణ చేసి వదిలేస్తే ఎలా? మరి ఏం జరిగింది అనేది వివరించాలి కదా, సంజాయిషి కాదు. ఆరోపణ చేసి ఎవరు వదిలేసిండ్రు? మహేశ్వర్ రెడ్డి గారు క్లియర్ గా సివిల్ సప్లైస్ లో ఇంత స్కామ్ జరిగింది. సరే కౌశిక్ గారితో ఒక్క నిమిషం రచన గారు. సరే కౌశిక్ గారు వాయిస్ తీసుకుందాం. కౌశిక్ గారు, అంటే ఆరోపణ చేస్తే మీరు సంజాయిషి ఇచ్చుకున్నారా అని చెప్తున్నారు. సరే వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది, ఉప ఎన్నిక కూడా ఉంది కాబట్టి పార్టీలన్నీ కూడా కొంచెం సీరియస్గా తీసుకున్నాయి. మీరేమో 200 కోట్లు కూడా జరగనప్పుడు కొనుగోలు ప్రక్రియ 1000 కోట్ల స్కామ్ ఎలా జరిగిందని మీరు అడుగుతున్నారు. కానీ ఎంతో కొంత జరుగుంటుందేమో అని ఇప్పుడు వారు చెప్తున్నారు. సరే ఆధారాలు ఉన్నాయంటున్నారు. ఆధారాలు అయితే బయట పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా. ఆధారాలు ఉంటే ఆధారాలతో మాట్లాడితే ఇంకా బాగుండేదేమో అనేది కూడా ఇక్కడ ప్రధానంగా గతంలో 2020లో కొనుగోలు చేసినటువంటి సరుకు విషయంలో రైస్ మిల్లర్స్ ప్రధానంగా ప్రభుత్వానికి రావాల్సినటువంటి రికవరీ సంబంధించి దాదాపు 43 మిల్లర్లపై చర్యలు తీసుకునేది, చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో
వారు దీన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వారు మద్దతు ఇచ్చినట్టు కనపడతా ఉంది. ఎందుకంటే వారిపై చర్యలు తీసుకోదా చెప్పండి. మరి 43 మంది మిల్లర్లు నిన్ననే సూర్యాపేట జిల్లాకు సంబంధించి రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు 99 కోట్ల రూపాయలు 2020 నుంచి ఇప్పటివరకు పైసలు ఇవ్వకపోవడం మూలంగా వారి మీద చర్యలు తీసుకుని వారికి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అంటే ఇప్పుడు అరెస్ట్ చేస్తూ ఉంటే ఆ మిల్లర్స్ అంతా పోయి భారతీయ జనతా పార్టీ మొరబెట్టుకుంటే మీరు ఏకంగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా సివిల్ సప్లై మినిస్టర్ అవినీతి చేసినని చెప్పేసి ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే ప్రధానంగా 43 మిల్లర్లపై రెవెన్యూ పరంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా డిఫాల్టర్గా తయారైంది. ఎందుకంటే ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి రైస్ ఇవ్వకుండా రైస్ని ఆల్రెడీ అమ్ముకోవడం జరిగింది. మిల్లులకు ఉన్నటువంటి స్టోర్ చేయమని చెప్పి పంపిస్తే అది అమ్ముకొని ఆ పైసలు కూడా ప్రభుత్వానికి ఇవ్వకపోవడం మూలంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో వారు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ మహేష్ రెడ్డి గారిని కలవడంతో వారు పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఈ సంవత్సరానికి సంబంధించి 30 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రం కొనుగోలు చేయడం జరిగింది. 200 కోట్ల రూపాయలు మాత్రం ఇవ్వడం జరిగింది. 3 రోజులు గతంలో 45 రోజులలో పైసలు ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు 3 రోజులలో రైతుల అకౌంట్లో అమౌంట్ జమ అవుతా ఉంది. అదే కాకుండా గతంలో కన్నా ఎక్కువగా రైతులకు మేలు జరిగే విధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మిల్లర్ల మీద కొరడ రూపించే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఎందుకో మరి మిల్లర్ల మీద అంత ప్రేమేందో అర్థం కాని పరిస్థితి. ఏకంగా కాంగ్రెస్ పార్టీ మంత్రి గారు ఏకంగా అవినీతి చేసినని చెప్పేసి బురదలే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి చాలా స్పష్టంగా చేసినా కనపడతా ఉంది. ఉంటే ఆధారాలతో బయట పెట్టండి, లేకపోతే కోర్టుకు వెళ్ళండి, లేకపోతే సిబిఐ కంప్లైంట్ అని చెప్పేసి ఆల్రెడీ మంత్రి గారు ప్రకటించారు. దానికి ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఏదో కొద్దో గొప్ప బీఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ లాభం జరగాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విమర్శ చేసినా కనపడతా ఉంది తప్ప దీంట్లో ఎలాంటి వాస్తవాలు ఏమనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా మహేష్ రెడ్డి గారే వాస్తవం చెప్పాలి, వారు ఫ్లో లీడర్ వారు కొనుగోలు చేసిన వ్యక్తి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో వారు జాయిన్ అయింది మొన్న. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్పి ముఖ్యమంత్రిని బీసీని చేస్తామని చెప్పారు. భారతీయ జనతా పార్టీ ఫ్లో లీడర్ ఎవరు ఈనాడు ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన మహేష్ రెడ్డి ఉండు. భారతీయ జనతా పార్టీ మాట తప్పి ఏకంగా కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లే ప్రయత్నం చేస్తే ఎట్లా అని చెప్పేసి ప్రజలంతా చర్చించుకుంటా ఉన్నారు. అదే కాకుండా ఇప్పుడు జరిగేటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసిపోయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మానాలను ఓడించే దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మీద నిందలేసే ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద బురదల్లే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఓకే, కేవలం ఎలక్షన్లో ఉపయోగించుకోవడం కోసం ఆరోపణలు చేస్తున్నారు తప్ప వాస్తవం లేదు. వాస్తవ విషయాలు బయట పెట్టని చెప్తా ఉన్నాం. మేము ఇప్పుడు సన్న బియ్యానికి సంబంధించి ఇప్పటివరకు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అదే కాకుండా సన్న బియ్యం విషయంలో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు సన్న బియ్యం ఇస్తారని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం గతంలో కన్నా ప్రభుత్వం కన్నా ఎక్కువ పైసలు ఇచ్చి కొనుగోలు చేస్తా ఉన్నాం. గతంలో 45 రోజులు ఇస్తే ఇప్పుడు 3 రోజులు ఇస్తా ఉన్నారు. అదే గతంలో ప్రభుత్వం మిల్లర్ల మీద చర్యలు తీసుకుపోతే ఈ ప్రభుత్వం మిల్లర్ల మీద చర్యలు తీసుకుందాం ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ బురదలే ప్రయత్నం చేసే ప్రయత్నం వారు చేయాలి. అదే కాకుండా గతంలో 58,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ రుణాలు తీసుకున్నది. దాదాపు 11,000 కోట్ల రూపాయల నష్టాలు ఉన్నది సంస్థను. 6 నెలల కాలం నుంచి మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పర్యవేక్షిస్తూ ఉన్నాడు. ఏ విధంగా గాడిలో పెట్టాలా, ఏ విధంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నష్టాల నుంచి ముందు బయట తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా మెరుగైనటువంటి సేవలు అందించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా పనిచేస్తూ చూసి ఓరలేక కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. రచనారెడ్డి గారు కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు తప్ప ఎన్నికల్లో ఉపయోగించుకోవడం కోసం చేసేదానిలా కనిపిస్తా ఉంది తప్ప ఎక్కడ కూడా వాస్తవాలు లేవనేది వారు చెప్తున్నారు. ఇప్పుడు చూస్తుంటే కూడా అదే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎన్నిక ఉంది కాబట్టి ఏదో ఆరోపణ చేయాలి అన్నట్లుగానే ఉందని. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీకి సహకరిస్తుందనే మాట ఎక్కువగా చెప్తున్నారు. మళ్ళీ మీరు బీఆర్ఎస్ ని కూడా అడగాల కదా సార్. జాయిన్ అవుతారు, జాయిన్ అయిన తర్వాత మాట్లాడతాను. జాయిన్ అవ్వలేదు, అందుకే వెయిట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ ని కూడా అడగాల, మళ్ళీ మీరు కాంగ్రెస్ నే ఎందుకు నమ్ముతున్నారు? మేము బాజాబ్తా మేము ఎవిడెన్స్ తో వస్తాము, మేము కోర్టుల కేసు ఫైల్ చేస్తాము. కానీ ఫస్ట్ మీరు మీ తప్పుని సరిదిద్దుకునే అవకాశం అనే ఇవ్వాలని క్లియర్ గా ఆయన చెప్పిండు. అండ్ మీరే మహేశ్వర్ రెడ్డి మీద మీరు నిందలు మోపుతున్నారు. మీరేం సక్కనోళ్ళు అయితే కాదు కదా. ఎందుకంటే మీరు ప్రతిసారి మీరు గెలిచిందే తెలంగాణ ప్రజలను మోసం చేసి. ఎందుకంటే ఆ 13 గ్యారంటీలు కాదు, 6 గ్యారంటీలు కాదు, ఏ గ్యారంటీ ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు, పూర్తయితే అసలుకే కాలేదు. మీరు రైతు బంధు ఇస్తాము అని అన్నది అది
దాటించుకుంటూ ఇప్పుడు ఇంత అప్పుడు ఇంత సరిగ్గా ఇయ్యకుండా అది అట్లనే అయిపోయింది. ఆర్టీసీని అయితే మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు మీరు రుణమాఫీ కూడా చేస్తాం అనే దానికి అసలు నమ్మకం లేదు, ఏమీ లేదు. అది ఎప్పుడో మీరు చేసేది ఉండే. మీ మాటల ప్రకారము మీరు పెట్టుకున్న డెడ్ లైన్లు అన్ని దాటిపోయినాయి, గడువులు అన్ని దాటిపోయినాయి. ఏమన్నా అంటే కాంగ్రెస్ మెకానిజం ఎట్లుందంటే స్టార్ట్ చేయాలా, స్టార్ట్ చేసి అరే మా దగ్గర కాదండి, మీరు ఆర్టీసీని నాశనం చేశారనే పదం అంటే అంతకు ముందు కూడా మాట్లాడారు. ఏ రకంగా అనేది అంటే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడాన్ని స్వాగతిస్తామని ముందు చెప్తూనే మళ్ళీ ఎలా మాట్లాడుతున్నారు ఆ రకంగా అనేది? మేము ఎప్పుడు స్వాగతిస్తాం. మరి ఎలా నాశనం అయిందంటే మీరు ఆ పథకం ద్వారా నాశనం అయిందనా? మహిళలకు సబ్సిడైజ్ చేసుడు లేకపోతే ఇంకేదన్నా ఇటువంటి ఫ్రీ కాకుండా మహిళలకు సబ్సిడైజ్ చేసుడు, పెద్ద మనుషులకు లేకపోతే రిటైర్డ్ వాళ్ళకు లేకపోతే ఎక్స్ సర్వీస్ మెన్ కి సబ్సిడైజ్ చేసుడు, దట్ ఈస్ వాట్ గవర్నమెంట్ హావ్ డన్ అండ్ కార్పొరేషన్స్ హావ్ డన్. మొత్తం ఒక జెండర్ కే ఫ్రీగా చేసేసి అసలు మగవాళ్ళు ఎక్కడెక్కుతారండి ఎక్కువ ఆర్టీసీ అంటే అంచనాలు ఎలా ఉన్నాయి చెప్పండి. వాళ్ళనే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తో రామని చెప్పండి కదా. మేము రోజు ఆర్టీసీ కేసులు చేస్తాము, ఆర్టీసీతో డీల్ చేస్తున్నాం కాబట్టి ఖరాఖండిగా చెప్తున్నాము ఆర్టీసీ కొట్టుకుంటుంది. అండ్ గవర్నమెంట్ ఫండింగ్ కూడా ఆర్టీసీకి ఎంత ఉంది? లేనే లేదు. ఇప్పటి వరకు వాళ్ళు ఎంత ఫండ్ చేసుడు, ఎంత దాన్ని ఇది చేసుకుంటూ వచ్చిండ్రు, వాళ్ళని వైట్ పేపర్ తో రమ్మని చెప్పండి. బేసిక్ సాలరీస్ తప్ప వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆర్టీసీని మళ్ళీ ఒక ప్రాఫిట్ మేకింగ్ ఎంటర్ప్రైజ్ గా చేయడానికి అది మీ కర్తవ్యం కాదా? మీ డ్యూటీ కాదా? ఇక్కడ మీరు చేస్తలేదు. పట్టభద్రుల ఎన్నికలు ఏందండి? రాహుల్ గాంధీ చచ్చిపోతుండు ఆల్మోస్ట్ ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఆరు ఫేజెస్ కే అసలు ఆయన ఏం మాట్లాడుతుండు, అసలు ఏం చెప్పాలనుకుంటుండు, ఏం చెప్తుండు ప్రజలకు, అంటే డిఫరెంట్ రాష్ట్రాలలో వేరే రాష్ట్రాలలో ఏమి చెప్పాలనుకుంటుండు, ఏం చెప్తుండు అసలు ఆయన. సరే, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ మీద చేసిన కాదు అది సరే ఇప్పటి ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. 22 ఏళ్ల నుంచి కలిసి మెలిసి అన్యోన్యంగా ఒక కుటుంబంగా అన్యోన్యంగా ఉన్న వాళ్ళు ఎవరు? కాంగ్రెస్, బీఆర్ఎస్. ప్రతి 2002 నుంచి ఇప్పటి వరకు అన్ని ఎలక్షన్స్లలో సీక్రెటివ్ కొల్యూషన్ ప్లస్ అవుట్ రైట్ కొల్యూషన్ చేసింది ఎవరు? కాంగ్రెస్, బీఆర్ఎస్. కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళే బీఆర్ఎస్ లో ఉంటారు, బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళే కాంగ్రెస్ లో ఉంటారు. అండ్ ఇక్కడనే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా అవుట్ రైట్ షేమ్లెస్ కొల్యూషన్. మొన్న లాస్ట్ పార్లమెంట్ సన్నివేశంలో కూడా 2002 నుంచి అంటున్నా నేను, అప్పటి నుంచి ఇప్పటిదాకా కోఆపరేట్ చేసింది ఎవరు? కాంగ్రెస్, బీఆర్ఎస్. బీజేపీకి అగేన్స్ట్ చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చరణ్ గారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుంది సార్, నాకు అర్థం కావట్లే. ఒకటి మాట్లాడుతూ ఒకటి చెప్తుంది, ఏదో మాట్లాడుతుంది. ఈ విషయంలో అసలు వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఏం దీని గురించి మాట్లాడారు, దాని గురించి మాట్లాడతారు, రైస్ గురించి మాట్లాడతారా, లేకపోతే ఒడ్ల గురించి మాట్లాడుతుందా, లేకపోతే జాతీయ రాజకీయం ఏం మాట్లాడారు అర్థమవుతుందా సార్? ఏమన్నా క్లారిటీ లేకుండా అనవసరం విమర్శలు చేసి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బురదలే ప్రయత్నం తప్ప ఏమన్నా అర్థం ఉందా? ఏం ఇష్యూ ఏం మాట్లాడుతుంది, ఏం జరుగుతుంది అసలు? అనవసరంగా తప్పుదారి పెట్టి బ్రేక్ తీసుకోవాలి. ఏం మాట్లాడుతున్నా అర్థం కాకపోతే ఎట్లయితుంది? సరే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ చెప్తున్నారు కానీ విషయం ఏంటంటే కాదు, ఒక పార్టీ ఇంకో పార్టీ మీద ఆరోపణలు చేసుకోవాలి మాట్లాడుతాం. ఇప్పుడు మనం చెప్పింది రైతులకు సంబంధించినటువంటి పంటల గురించి మాట్లాడుతా ఉన్నాం. అదే వరిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణలు చేసి ఒట్టి ఆరోపణలు మాత్రం చేసి మహేష్ రెడ్డి గారు వాస్తవ విషయాలు బయట పెట్టని చెప్పిన బయట పెట్టలేదు. అదే కాకుండా రైతాంగానికి సంబంధించినటువంటిది గతంలో 7 కిలోల వరకు తరుగు తీసేవాళ్ళు.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరుగు అసలు మొత్తం కంప్లీట్ గా తీసేసినాం. ఓరి దర్శనా కూడా కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వం భావించింది. మొత్తం పెద్ద ఎత్తున కొనుగోలు చేసి అదే కాకుండా రైతాంగం మేలు చేసే దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పుడు ఈ విషయాలు మీరేం మాట్లాడినా బీజేపీ ఏమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అంటారు, కాంగ్రెస్ ఏమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ఇప్పుడు అంటారు. రీతులు చెప్తా ఉంది కదా. మరి ఈ బొగ్గు స్కామ్ లో అదే ఆగమేనా చెప్పాలా, 19 కోట్ల కొనుగోలు చేసి అదాని బొగ్గు 19 కోట్లకు నాణ్యత లేని బొగ్గు కొనుగోలు చేసి తమిళనాడు ప్రభుత్వానికి 53 కోట్లకు అమ్ముతురని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. అంతర్జాతీయ సంస్థలు ప్రజలను అంటే పట్టభద్రులను డైవర్ట్ చేసే దాంట్లో భాగంగా మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడా కూడా సరైన ఆరోపణ లేదు, వాస్తవాలు లేదు అనేది కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తా ఉంది. ముఖ్యంగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అంటూ కేటీఆర్ మాట్లాడిన మాటలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో చేసిన అవినీతి కావచ్చు, గత ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్టుల విషయం కావచ్చు, పౌర సరఫరాల శాఖలో జరిగిన అవినీతి విషయం కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వెలుగులోకి తీస్తాం. ఈ అంశాలన్నింటినీ కూడా బయటికి తీసి అప్పుడు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే దొంగలు ఎవరు అనేది బయటకు వస్తుంది. గతంలో ఏం జరిగింది, ఈ శాఖలో ఎంత మేరకు నష్టం జరిగింది, ఇలా అనేక రకాల అంశాలు ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం బయటకు తీసుకొస్తుంది. ఆ తర్వాత ఆ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రజలకు మేలు చేసే రకంగా ఉంటుంది ఈ ప్రభుత్వ పరిపాలన అంటూ చెప్తా ఉన్నారు. కొనుగోళ్లకు సంబంధించి ప్రారంభించడం కావచ్చు, త్వరగా డబ్బులు వేయడం కావచ్చు రైతుల అకౌంట్లోకి, ఇవన్నీ కూడా త్వరితగతిన పనులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి చేస్తూ ఉంది. కానీ ఈ విషయాలు ఎక్కడా కూడా ప్రస్తావించకుండా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మాత్రమే మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి బాలరాజు గారు జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. బాలరాజు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మీరు చెప్తా ఉంటే గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలు ఏమేం చేశారు వాటన్నిటిపైన ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే రోజు దగ్గరికి ఉంది, జరిపిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిన అవసరం ఎందుకుంటుంది? ఎందుకంటే 1000 కోట్లు కూడా కొనుగోలు అంటే 200 కోట్లు కూడా కొనుగోలు జరగకుండా 1000 కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పడం పెద్ద జోక్గా ఉందనేది. ఇప్పుడు సార్ ఇప్పుడు 200 కోట్ల ధాన్యం కొనుగోలు జరిగిందా? ఇవాళ మంత్రి గారు చెప్తున్న ప్రకారమే 36 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసామని చెప్తా ఉన్నారు. 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో ఎంతకు కొన్నారు, ఎంతకు అమ్ముతున్నారు అనే దాని మీదనే మా యొక్క స్పష్టమైనటువంటి ఎలిగేషన్ మొదటి పాయింట్. రెండవది ఏదైతే సన్న బియ్యం ఏదైతే ఉందో ఆ సన్న బియ్యం ఏదైతే గ్లోబల్ టెండర్ దక్కించుకున్న టెండర్స్ సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ సంస్థలు ఎంత కోడ్ చేసి ఇవాళ 57 రూపాయలు ఎందుకు కోడ్ చేశారు అనేది మా ఆరోపణ. మరి గతంలో ఇదే సన్న బియ్యాన్ని 22 రూపాయలకు అమ్మినటువంటి ప్రభుత్వం ఇవాళ గ్లోబల్ టెండర్ సంస్థల నుంచి ఆ దక్కించుకున్న సంస్థల నుంచి ఎందుకు 57 రూపాయలు కోడ్ చేసినారు? ఇవాళ మార్కెట్ లో దొరుకుతున్నటువంటి 42 రూపాయల సన్న బియ్యం ఏదైతే ఉందో మరి 57 రూపాయల సన్న బియ్యం ఎట్లా ఏ రకమైన బియ్యం ఇస్తారనే దాని మీద ఆరోపణ ఉంది. కాబట్టి ధాన్యం సంబంధించిన అమ్మకాల విషయంలో కావచ్చు, బియ్యం సంబంధించినటువంటి కొనుగోలు విషయంలో కావచ్చు జరుగుతున్న ఈ తంతునంతా కూడా విచారణ చేయమని చెప్పేసి అలా మా పార్టీ వరకుపెట్టి కేటీఆర్ గారు చెప్పినారు. ఈ ధాన్యం కొనుగోలు మరియు సన్న బియ్యం కొనుగోలు జరిగినటువంటి ఏదైతే ఈ గోల్మాల్ ఉందో సుమారు 1100 కోట్లు ఉన్నది. ఈ 1100 కోట్ల సంబంధించి ఇలా కాంగ్రెస్ పార్టీకి కప్పం కట్టినారు. ఇలా ఇప్పుడు కేసీ వేణుగోపాల్కి 100 కోట్లు ఇచ్చిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎల్పీ లీడర్ గా పనిచేసిన మహేశ్వర్ రెడ్డి చెప్పినారు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్యాక్స్ అని చెప్పేసి, రేవంత్ రెడ్డి ట్యాక్స్ అని చెప్పేసి, రాహుల్ గాంధీ ట్యాక్స్ అని చెప్పేసి నడుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఇవాళ పార్టీలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తా ఉన్నవి. ఈ ఆరోపణలని ఇలా మీరు అవాస్తవాన్ని కొట్టేయాలనుకుంటే మీరు విచారణ చేయించండి. ఇవాళ బీజేపీ కూడా ఈ ఆరోపణలు చేసి వదిలేయడం కాదు. ఇవాళ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తుంది సివిల్ సప్లై కార్పొరేషన్ సంబంధించి, సివిల్ సప్లై సంబంధించి. కాబట్టి మీరు కూడా దీన్ని విచారణ చేయని చెప్పేసి కూడా మేము ఇవాళ ఏపీఎన్ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా సార్ ధాన్యం ఒక్క చిన్న అంశం మీరు కంటిన్యూ చేయండి. ఒక్క చిన్న పాయింట్, 42 రూపాయలకి గనక ఇస్తానంటే ఎంత సరఫరా చేస్తారో బీఆర్ఎస్ వాళ్ళని చేయమనండి తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పుడు నేనేమన్నా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసేది సరఫరా చేసేది కాదు సార్. ఇప్పుడు మీరు ఆరోపణ చేశారు కాబట్టి వారి మాట అన్నారు సార్. బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేసే ముందు మేము ఏమంటున్నామంటే ప్రధానంగా మీరు ఎందుకు సన్న బియ్యం సంబంధించి ఫైన్ క్వాలిటీ అని చెప్పేసి 57 రూపాయలు ఎందుకు టెండర్ దాన్ని చేసినారు? గతంలో అయితే కేంద్రీయ బండార్ కావచ్చు, హిందుస్థాన్ సంబంధించినటువంటి సంస్థ కావచ్చు, నాకాఫ్ కావచ్చు ఒక 4 టెండర్లు దక్కించుకున్నవి. ఆ 4 టెండర్లు కూడా ఒకే రేటుకు దాన్ని కోడ్ చేస్తాయి బిల్లుని.
టెండర్ ని 50 రూపాయలకి టెండర్ చేసి మీతో ఒక్కొక్క సంస్థ చేస్తుంది. కాబట్టి ఈ 50 రూపాయలు 4 సంవత్సరాలు ఒకే కోడ్ చేయడంతో దీంట్లో అవకతవకలు జరిగిన దాన్ని ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నాం. ఆరోపణ అవాస్తవాన్ని నిరూపించాలనుకుంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు సింగిల్ సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తారా, లేకపోతే మీరు ఇవాళ సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఏదైతే ఫుడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సివిల్ సప్లై కేంద్రం దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తుందా? ఎంక్వైరీ చేసి దీన్ని నిగ్గు తేల్చాలంటే వాస్తవాలు లేదు. వాస్తవాన్ని నిగ్గు తేల్చకుండా ఇలా దొంగ అన్నట్టు మీరు దొంగతనం చేసి ఇలా భారత రాష్ట్రం గత ప్రభుత్వం చేసింది, గత ప్రభుత్వం అవినీతి కక్కిరి ఓరొద్దన్నారు. విద్యుత్ సంస్థలలో అవినీతి జరిగిందని మీరు మాట్లాడుతా ఉన్నారు. జడ్జి సింగిల్ జడ్జితో విచారణ చేసి ఆ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మా విద్యుత్ శాఖ మాజీ మంత్రి వర్యులు, అదేవిధంగా మా హరీష్ రావు గారు ఒకవైపు, కేటీఆర్ ఒకవైపు, మీరు ఏ ఆరోపణ చేస్తా ఉన్నారో ఆరోపణల మీద ఖచ్చితంగా విచారణ చేయమని మీరు స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పినాము. అసెంబ్లీ రికార్డ్స్ లో ఉన్నవి. ఇవన్నీ చేయకుండా ఓన్లీ మీరు చేస్తున్న ఏం జరుగుతుంది? అసలు ధాన్యం టెండర్ లో ఏం జరుగుతా ఉంది, కొనుగోలులో ఏం జరుగుతా ఉంది, అమ్మకంలో ఏం జరుగుతా ఉంది, మిల్లర్లను ఎవరు బెదిరిస్తా ఉన్నారు, మిల్లర్ల నుంచి ఎంత వసూలు చేస్తా ఉన్నారు, ఈ 1100 కోట్ల స్కామ్ ఏంది, ఇవన్నీ ప్రజలకు నిగ్గు తేల్చాలి కదా. ప్రజల్లో ఒక అబద్ధత భావం ఏర్పడది. ఒకవైపు ఏమో ధాన్యం కొనుగోలు విషయంలో మీరు ఎక్కడ కూడా నిజాయితీ పాటిస్తలేరు. మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పినారు? తడిసిన ధాన్యానైనా కొంత తరుగు అసలే తీసేయమని చెప్పినారు. ఇలా తడిసిన ధాన్యం కింటోకి 10 నుంచి 12 కిలోల ధాన్యం తరుగు తీసేస్తా ఉన్నారు. మీరు ఎలక్షన్లు ఇచ్చిన హామీ ఏంది? ధాన్యం దర్శినా కూడా అన్ని కొంతం ఎక్కడ కూడా తరుగు తీసేయమని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు కూడా కొంటామనే చెప్తున్నారు కదా. ఇప్పుడు కూడా రైతులు ఆదుకుంటాము, తడిసిన ధాన్యాన్ని కొంటామనే మాట్లాడుతూ వచ్చారు. ఎక్కడ దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకు తీసేస్తా ఉన్నారు తరుగు? ఎక్కడ తరుగు తీసిరు? ఎక్కడ తరుగు తీసిరే? అనవసరంగా ఎందుకు అనవసరం ఇదే వీళ్ళ కాడ విషయం లేకుండా ఒకటి ఏది పడుతుంది మాట్లాడే కార్యక్రమం తప్ప తరుగు ఎక్కడ తీసేసారు? తరుగు ఎక్కడ కూడా రైతులకు తరుగు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తరుగు మాత్రమే తీసింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తరుగు తీయడం లేదు. ఇది చాలా స్పష్టం. అదే కాకుండా ఇక్కడ జరుగుతా ఉంది ఏంటంటే ఆగండి బాలరాజు గారు, సార్ ఆగండి. గత ప్రభుత్వంలో 7,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. సరుకు మిల్లులలో లేదు కాబట్టి వారి మీద చర్యలు తీసుకుని వీరు బాధ వేస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళ భారతీయ బీఆర్ఎస్ పార్టీకి గతంలో సహకరించింది కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి రైస్ మిల్లర్ల మీద కేసులు కానీ అరెస్ట్ చేస్తే వీళ్ళకి ఏదో బాధేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురదలే ప్రయత్నం మీరు చేస్తాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో 7,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నది. ఇప్పుడు మళ్ళీ 7,000 కోట్ల రూపాయలు పెట్టి సరుకు కొనుగోలు చేస్తా ఉన్నాం. మొత్తం 14,000 కోట్ల రూపాయలు. అంటే ఈ 14,000 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ రుణమాఫీ చేస్తుందో, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి గ్యారెంటీలు ఎక్కడ అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీద బురదలే ప్రయత్నం తప్ప మీరు వాస్తవాలు మాట్లాడాలి కదా. మీరు వాస్తవాలు మాట్లాడుకుని అనవసరం కప్పిపుచ్చే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. మీకన్నా బెటర్ గా మీరు 45 రోజుల్లో పైసలు ఇస్తే మేము 5 రోజుల్లో పైసలు ఇస్తా ఉన్నాం. మీరు తరుగు తీస్తే మేము తరుగు తీయలేదు. అదే కాకుండా మీరు మిల్లర్ల మీద చర్యలు తీసుకోలే, మేము మిల్లర్ల మీద చర్యలు తీసుకుంటా ఉన్నాం. నిన్ననే మా మంత్రి గారు సంబంధించి సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్ అధ్యక్షుని అరెస్ట్ చేసినాం. నిన్న అరెస్ట్ చేసి రికవరీ సంబంధించినటువంటి 90 కోట్ల రూపాయలు ఎగ్గొడితే దానికి సంబంధించి నిన్న అరెస్ట్ చేయడం 99 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రావాల్సింది ఇవ్వకపోవడం మూలంగా వారిని అరెస్ట్ చేయడం జరిగింది. అదే చర్యలు రైస్ మిల్లర్ మీద చర్యలు తీసుకుని మీకు వచ్చిన బాధ ఏంది? ఎందుకు అనవసరంగా మీకు ఆధారాలు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురదలే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి చేస్తున్నారు. చాలా స్పష్టంగా కనపడతా ఉన్నారు. మీరు ఏమైనా సూచనలు ఉంటే చేయాలి కానీ కాదు. ఏ వసూళ్ల కోసం పాల్పడతా ఉన్నారు, ఏ బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు. ఇలా గ్లోబల్ టెండర్ దక్కించుకున్న ఈ 4 సంస్థలు రైస్ మిల్లర్లు ఏ విధంగా వేధిస్తా ఉన్నవి. మేము కాంగ్రెస్ పార్టీ దగ్గర కప్పం కట్టి టెండర్లు దక్కించుకున్నాం. ఈ టెండర్లు మేము దక్కించుకున్నాం కాబట్టి మీరు ఇంత కమ్మితేనే మేము కొంటామని చెప్పేసి ఇలా రైస్ మిల్లర్లు బ్లాక్ మెయిల్ చేస్తున్న ఈ టెండర్ దక్కించుకున్నాం. మీకన్నా బెటర్ రేటుకు మేము గతంలో కన్నా కూడా ఎక్కువ ధరకే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదాయం వచ్చే విధంగా రైస్ మన టెండర్లలో ఇవ్వడం అనుకూల కంపెనీలకి ఇప్పుడు మీరు టెండర్లు నేను పార్టిసిపేట్ చేసి ఉంటే తక్కువ, మీరు ఎక్కువ కోటి చేసి ఉంటే మీకు ఏమవుతారా? ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన సంస్థలు ఎవరు ఎక్కువ వేసినా వారికి ఇస్తారు కదా. కొనుగోలు సంబంధించి ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళకి ఇస్తారు. గవర్నమెంట్ కొనుగోలు చేసినప్పుడు ఎవరు తక్కువ వేస్తే వారికి ఇస్తారు. అరే మీరు టెండర్ లో పార్టిసిపేట్ చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో మీకు ఇష్యూస్ మాట్లాడడానికి ఏం లేవు కాబట్టి కాంగ్రెస్ పార్టీ బురదలే ప్రయత్నమే తప్ప మీరు ఈనాడు ఏం చేస్తా ఉన్నా మిల్లర్లకు అనుకూలంగా వ్యవహరిస్తుంది భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మేము రైతులకు అనుకూలంగా పనిచేస్తున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తరుగు లేకుండా తక్కువ రోజుల్లో పైసలు ఇస్తా ఉంది. అదే కాకుండా గతంలో రావాల్సిన 7,000 కోట్లు రికవరీ చేస్తా ఉన్నారు. ఆ పైసలు వచ్చినట్లయితే రైతాంగం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది కాబట్టి కాంగ్రెస్ బురదలే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తాం. మీరు ఆధారాలు బయట పెట్టండి. బాలరాజు గారు, అంటే గత ప్రభుత్వంలోనే అస్తవ్యస్తంగా ఉంది పౌర సరఫరాల శాఖ. ఇప్పుడు దాన్ని ప్రక్షాళన చేసి
రైతులకు వినియోగదారులకు న్యాయం చేస్తున్నాము 6 నెలలుగా అదే ప్రక్రియలో ఉన్నామనేది అంటే 6 నెలలు రాబోయే రోజుల్లో కూడా దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం అస్తవ్యస్తం చేశారనేది పౌర సరఫరాల శాఖనే గత ప్రభుత్వం వారు చెప్తుంది ప్రధానంగా. నవీన్ గారు ఇప్పుడు గత ప్రభుత్వం మీద బురద చల్లుకుంటూ గత ప్రభుత్వం అచ్చేసింది గత ప్రభుత్వం మరి అంటే 55,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చింది మీరు 11,000 కోట్ల రూపాయలు నష్టాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చేసినట్టు 2022-23 సంబంధించి సార్ 7,000 కోట్ల రూపాయలు మిల్లర్స్ నుంచి రావాలా? సరుకు మిల్లర్స్ కాల్ లేదు. వాళ్ళ మీద చర్యలు తీసుకునే బీఆర్ఎస్ పార్టీ భయం ఎందుకు వేస్తుంది అసలు అనవసరంగా? నాకు అర్థం కాకడతా. అరే మీరు మిల్లర్ మీద చర్యలు తీసుకునే మీకు బాధ ఏంది? మీరు అలాగే కమిషన్ తీసుకున్నారు కాబట్టి మీకు బాధ వేస్తూ కాంగ్రెస్ పార్టీ మీద బురదలే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మీరు రైతుల మేలు చేయాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. రైతాంగానికి తక్కువ టైంలో పైసలు ఇవ్వాలని చెప్పి భావించింది కాబట్టి మేము 5 రోజుల్లో అమౌంట్ ఇవ్వడం జరుగుతా ఉంది. కానీ మిల్లర్ల మీద చర్యలు తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఎందుకో బాధేస్తా ఉంది. అందుకే కేటీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు మేము బ్లాక్ మెయిల్ ఏం చేస్తే ప్రభుత్వాన్ని చెల్లించాల్సిన పైసలు ఇవ్వండి, లేకపోతే సరుకు ఇవ్వండి, లేకపోతే చర్యలు తీసుకుంటాం, లేకపోతే బ్లాక్ లో పెడతాం, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి మిల్లర్లకు సంబంధించినటువంటి చాలా మంది నోటీసు ఇవ్వడం జరిగింది. నిన్న సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి ఆ అధ్యక్షుడు రైస్ మిల్లర్ అధ్యక్షుడు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే గత ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ లో పెట్టిన కంపెనీకి కూడా సార్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒక్కొక్క నిమిషం బాలరాజు గారు బంద్ చేసి మేము మాట్లాడతాము. ఇప్పుడు ఈ గత ప్రభుత్వం 2023 సంబంధించి 7,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రావాలా? 7,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆ మిల్లర్ దగ్గర స్టోర్ చేసుకోండి అని చెప్పి పార్క్ చేసుకున్నటువంటి రైతు ఆ మిల్లర్ సంబంధించిన వరి ధాన్యం అంతా కూడా వాళ్ళు అమ్ముకోవడం జరిగింది. అమ్ముకున్న తర్వాత 7,000 కోట్ల రూపాయలు రికవరీ చేసే దానిలో భాగంగా చాలా మిల్లర్స్ పైసలు లేకుండా ఇబ్బంది పెడతా ఉంటే ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. చర్యలు తీసుకోవడం చెప్పేది పోయి ఏకంగా రైస్ మిల్లర్ సపోర్ట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తే ఎట్లా? మేము అంటే 7,000 కోట్ల రూపాయలు రావతా ఇప్పటికే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ 55,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకొచ్చి 11,000 కోట్ల రూపాయలు నష్టాల్లో ఉన్నాయి. ఆ పైసలు రికవర్ చేసినట్లయితే రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంది, రైతాంగానికి చెప్పినటువంటి మాటలు నిలబెట్టుకుంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బురదలే ప్రయత్నమే తప్ప మీ రైస్ మిల్లకు సపోర్ట్ చేస్తా ఉన్నారు. బాలరాజు గారు ఇప్పుడు డబ్బు రికవరీ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి అంటే ఇదంతా రికవరీ చేయాలి. జరిగిన తప్పిదాలు కానీ ఏమన్నా సరే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా, ఎందుకు మీరు వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది మీరు కమిషన్లు తీసుకున్నారని మాట్లాడుతున్నారు. ఇంకో మాట నవీన్ గారు నేను ఏమంటున్నాను, నవీన్ గారు స్పష్టంగా చరణ్ గారు చెప్పినటువంటి మాటలకు మేము కట్టుబడి ఉన్నాము. చరణ్ గారు ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో మిల్లర్లు ఒకవేళ 43 మంది మిల్లర్ల మీద చర్యలు తీసుకోవాలా చెప్పండి మరి మీరు. ఆగండి చరణ్ గారు ఆగండి సార్, ప్రభుత్వం మీరు వినాలి సార్, మా గుర్తును వినాలి సార్. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మీరు అధికారంలో ఉన్నారు. ప్రజలకు న్యాయం చేయాల్సింది మీరు, ప్రజల సమస్యలని గొంతెత్తాల్సింది మేము. గొంతెత్తా ఉన్నాం. ఏం గొంతెత్తా ఉన్నాం? మిల్లర్లు ఒకవేళ తప్పిదాలు చేస్తే ఆ మిల్లర్ల పైన చర్యలు తీసుకోండి. దాన్ని బీఆర్ఎస్ పార్టీ 100% సపోర్ట్ చేస్తా ఉంది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏదంటే ఇవాళ మిల్లర్లను మేము ఏదో విచారణ చేస్తా ఉన్నాం, మిల్లర్ల పైన చర్యలు తీసుకుంటానే పేరుతోటి ఇవాళ 1100 కోట్ల ట్యాక్స్ ఏదైతే వసూలు చేస్తా ఉన్నారో ఆ ట్యాక్స్ ఢిల్లీ పెద్దలకు పంపిస్తా ఉన్నారో దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఇలా గ్లోబల్ టెండర్లు దక్కించుకున్న సంస్థలు ఏదైతే ఉన్నాయో 4 సంస్థలు, ఆ 4 సంవత్సరాల్లో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక సంవత్సరం బ్లాక్ లిస్ట్ లో పెట్టాము. మరి ఆ బ్లాక్ లిస్ట్ తీసేసి ఎట్లా మీరు దాని టెండర్ లో పార్టిసిపేట్ చేశారు? టెండర్ ఎట్లా తగ్గించుకుని సన్న బియ్యం సంబంధించి కావచ్చు, ధాన్యం కొనుగోలు సంబంధించిన సంస్థలు దానికి సంబంధించి కావచ్చు. దీనిపైన మీరు చెప్పరు, ఎవరు చెప్పరు? మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి క్వశ్చన్ అడిగితే చెప్పడు, మీ రేవంత్ రెడ్డి గారు మీ ముఖ్యమంత్రి చెప్పడు. జరుగుతున్న తంతేంగా అడుగుతా ఉన్నామండి. సన్న బియ్యం సరఫరాలో కొత్తగా కొనప్పుడు అవినీతి ఎలా జరుగుతుంది అనేది వారు చెప్తోంది. ఈ అవినీతి మొత్తం కూడా కేంద్ర పెద్దలకు పంపించి మీ పదవులు కాపాడడం కోసం ప్రయత్నం జరుగుతా ఉంది. ఆ ప్రయత్నాలు తప్పని చెప్పండి మీరు. వచ్చిందంటే కాళేశ్వరం పెద్ద ఎత్తున అవినీతి చేసిరు కాబట్టి ఆ ప్రభుత్వం ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ మీద పెద్ద ఎత్తున ప్రజలంతా చీదరించుకొని తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అధికారం రాకుండా అడ్డుకున్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగాన్ని మేలు చేసే ప్రయత్నాలు మేము ముందుకు పోతూ మిల్లర్ల మీద చర్యలు తీసుకుని మీకు బాధేస్తూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బురదల ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు కదా. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ 55,000 కోట్ల రూపాయల ఆ అప్పులు తీసుకొచ్చారు. 11,000 కోట్ల రూపాయలు నష్టంలో ఉన్నది. రైస్ మిల్లర్స్ నుంచి 7,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రావాల్సి ఉన్నది. దాదాపు 53 మంది ఎందుకు గత ప్రభుత్వం వసూలు చేయలేకపోయింది? ఇప్పుడు అదే కదా అక్కడ చల్లరు గ్లోబల్ టెండర్లు
బ్లాక్ లిస్ట్ చేసిన కంపెనీస్ ని ఆటోమేటిక్ అరే ఎవరు ఇచ్చారు మేడం బ్లాక్ లిస్ట్ లో ఉంది మీరు బయట పెట్టండి మరి. అయితే మీరు కాక అదాని బొగ్గు విషయంలో 26 సంవత్సరాలు సీజేకి లెటర్ రాసిరు. ఆయన క్వాలిటీ లేని బొగ్గు అమ్ముతా ఉన్నాడు. 11 కోట్ల రూపాయలు కొనుగోలు చేసి 36 కోట్లకు అమ్ముతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున అదాని మీద ఆరోపణలు కనీసం పడుచుకున్న పాపన భారతీయ జనతా పార్టీ పోలే. మీరు భారతీయ జనతా పార్టీ వచ్చిన అనవసరంగా ఏం చెప్పండి మేడం? 11 కోట్లకు అదాని బొగ్గు కొనుగోలు చేసి విదేశాలు 53 కోట్ల రూపాయలకు అమ్ముతా ఉన్నారని చెప్పేసి 26 సంవత్సరాలు 21 సంవత్సరాలు సీజేకి లెటర్ రాశారు. మీరు చర్యలు తీసుకున్నాక భారతీయ జనతా పార్టీ అనవసరంగా భారతీయ జనతా పార్టీ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో వారు మాట్లాడటానికి ఇష్యూ లేవు కాబట్టి మీరు రైస్ మిల్లర్ సపోర్ట్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. చెప్పండి మరి 7,000 కోట్ల రూపాయలు రావు రికవరీ చేస్తే చెప్పండి మరి. మీరు 7,000 కోట్ల రూపాయలు రికవరీ చేస్తే ఎవరి ముడుపులు? మీరు ముడుపులు ఇచ్చి మీ ఫ్లోర్ లీడర్ మహేష్ రెడ్డి గారు బీజేపీ తెచ్చుకో అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. మీరు బీసీలు ముఖ్యమంత్రి చేస్తారని చెప్పేసి బీజేపీ నేతలు ఓసీ సమాజం చెప్పిన మహేష్ రెడ్డి చేశారు. సరే కేటీఆర్ గారు కూడా ఒక మాట అన్నారు. అంటే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు చేస్తా ఉంటే బీజేపీ ఫ్లోర్ లీడర్ ఇక్కడ కేంద్రం మరి చర్యలు తీసుకోకపోతే ఇవి కూడా ఉత్తిత్తి ఆరోపణలుగానే మిగిలిపోతాయి కదా. నిజంగా చర్యలు తీసుకునేందుకు ఆరోపణలు చేస్తున్నారా లేదంటే ఎలక్షన్లో ఉపయోగించుకోవడం కోసం చేస్తున్నారా అనే మాట. చర్యలు తీసుకునే టైంకి తీసుకుంటారండి. ఎందుకు ఇప్పుడు ఆరోపణ చేసి వదిలేస్తే కాదు కదా. మీరు మీరు మా వర్జనే ఇంటలేరు నవీన్ గారు. లేదు మీకోసమే టైం తీసేస్తున్నాం మాట్లాడండి. ఆరోపణలు చేసినప్పుడు కేంద్రం ఇమీడియట్లీ ఎందుకు ఇంటర్ఫియర్ అవుతుందండి? ఇంటర్వ్యూనే ఎందుకు అవుతుంది చెప్పండి? ఆరోపణలు చేసినప్పుడు ఇక్కడ గ్లోబల్ టెండర్ లో ఒక బ్లాక్ లిస్టెడ్ కంపెనీ జస్ట్ బికాస్ గవర్నమెంట్ మారింది కాబట్టి బ్లాక్ లిస్టెడ్ కంపెనీ మళ్ళీ అలౌడ్ కంపెనీ అయిపోదు, వైట్ కంపెనీ అయిపోదు. బ్లాక్ లిస్టెడ్ కంపెనీ బ్లాక్ లిస్టెడ్ గానే ఉండిపోతుంది అంటిల్ సర్టన్ ప్రొసీజర్స్ ఆర్ ఫాలో. సో ఇప్పుడు ఒక బ్లాక్ లిస్టెడ్ కంపెనీ బ్లాక్ లిస్టెడా కాదా అని గ్లోబల్ టెండర్ అప్పుడు చూసుకున్నాడు చాలా ఈజీ. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. టెండర్ చేసే వాళ్ళు ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. వీళ్ళు కావాలని చెప్పేసి ఒక బ్లాక్ లిస్టెడ్ కంపెనీని బ్లాక్ లిస్ట్ అయినా కానీ వాళ్ళని ఇంక్లూడ్ కానిచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళు గ్లోబల్ టెండరే కరెక్ట్ కానప్పుడు దాని తర్వాత జరిగిన ఏ ప్రాసెస్ కూడా తెలంగాణ ప్రజలు ఎందుకు నమ్మాలి? ఇక్కడ బురద జల్లుడు అని ఒక అదేంటి ఒక కాబట్టి కానీ బురద జల్లుడు ఎందుకు అంటారు? ఇక్కడ రూల్స్ ని ప్రొసీజర్ ని యాక్ట్ ని వైలేట్ చేసుడు తప్పు కాదు. రూల్స్ ప్రొసీజర్ యాక్ట్ ని వైలేట్ చేసినప్పుడు ఖచ్చితంగా మిల్లర్లనైనా ఎవరినైనా మీరు చట్ట ప్రకారం శిక్షించవచ్చు, వాళ్ళని నిలదీయొచ్చు. దాన్ని ఎవరు ప్రశ్నిస్తలేరు. కానీ మీరు గ్లోబల్ టెండరే మీరు అక్కడ ఫార్మార్ అయినప్పుడు దాని తర్వాత మీ సివిల్ సప్లైస్ ప్రక్రియ కొనుగోలైనా లేకపోతే ఇంకేదైనా మేము ఎందుకు నమ్మాలి? ఎట్లా నమ్మాలి? అంటే మీరు కేటీఆర్ వారన్న మాటలు వింటే మీకు అర్థమవుతుంది. మనీ లాండరింగే జరిగిందని ఆరోపిస్తున్నప్పుడు మరి మొత్తం ఈడీ సిబిఐ చేత ప్రతి విషయానికి విచారణ చేపిస్తామని బీజేపీ ఇవాళ రాష్ట్ర నేతలు ఒక రకంగా కేంద్రంలో ఉన్న పెద్దలు ఎందుకు స్పందించరు ఈ విషయం మీద అని మాట్లాడుతున్నారు. మనీ లాండరింగ్ అక్కడ అయింది అనుకోండి, ఎందుకు అనుకోవాలి? అయిందా లేదా అనే దాన్ని నిర్ధారించాలి కదా. అయిందని ఆరోపణ చేస్తే కాదు కదా. నేను అదే అంటున్నా సార్. ఇక్కడ మహేశ్వర్ రెడ్డి గారు ఏమంటున్నారు? క్లియర్లీ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము చేసేది మేము చేస్తాము, కానీ మీ తప్పుని సరిదిద్దుకోవడానికి మీకు అవకాశం ఇస్తున్నామని కూడా క్లియర్ గా అన్నారు. అంటే మీరు చర్యలకు అడ్డుపడుతున్నారని కాంగ్రెస్ చెప్తోంది. బీఆర్ఎస్ బీజేపీ మిల్లర్ల మీద చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున బకాయిలు అంటే ఇంత పెద్ద ఎత్తున డబ్బులు రావాల్సి ఉన్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకునే సాహసం గత ప్రభుత్వం చేయలేదు కదా అంటున్నారు నవీన్ గారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 4 నెలల్లో ఏ కాంగ్రెస్ పార్టీని వెనకేసుకొస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఏంటండి వెనకేసుకు రావట్లేదండి. ఎవరిని వెనకేసుకు రావట్లా. వారు చెప్పిన విషయం మీకు చెప్తున్నాం. వెనకేసుకొచ్చేది ఏముంటుంది? నవీన్ గారు 22 ఏళ్ల నుంచి సంసారం చేస్తున్నదే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. అది తెలంగాణ సరే బాలరాజు గారు కంక్లూడ్ చేయండి.
బాలరాజు గారు కంక్లూడ్ చేయండి, ఒక్క నిమిషం సమయం ఉంది. నవీన్ గారు కంక్లూడ్ చేయండి. ప్రభుత్వం పైన ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఈ రోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారు అనేక ఆరోపణలు చేసే క్రమంలో ఒకటి చెప్పినారు. గత ప్రభుత్వం అప్పులు చేసిందని చెప్పేసి మాట్లాడినారు. మరి ఇలా వీరు చేస్తున్న 21,000 కోట్లు ఎవరి కోసం అప్పు చేశారు, ఎవరి ప్రయోజనాల కోసం అప్పు చేశారు అంటా ఉన్నాను. వీరు వచ్చినట్టు 160 రోజులలో వీరు చేసిన అప్పు 21,000 కోట్లు. ఒక్క పథకం అమలు చేయకుండా, ఒక్క పేద ప్రజలకు సంబంధించి కానీ మీరు ఎలక్షన్ ఇచ్చిన మేనిఫెస్టో సంబంధించిన అంశాలని ఒక్కదాన్ని అమలు చేయకుండా 21,000 కోట్లు అప్పు తెచ్చారు. ఎవరికి పెట్టారు, ఎవరు ఎక్కడ పెట్టినారు అని చెప్పేదాన్ని ఇలా ప్రధాన ఆరోపిస్తా ఉన్నాం. రెండో పాయింట్, గత ప్రభుత్వం భూములు అమ్మింది, భూములు అమ్ముకోకపోతే ప్రభుత్వం నడవదు, ఆ భూముల అమ్మకంలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతి చేసిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ పేపర్లో కథనాలు చూస్తూ ఉన్నాం. ఇవాళ మీరు గతంలో ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీ సంబంధించి కావచ్చు, రంగారెడ్డి జిల్లాలో సంబంధించి మేము ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తే ఆ ఫార్మా సిటీలో 3,000-4,000 ఎకరాలు ప్రభుత్వం ఏదైతే రైతుల నుంచి మీరు తీసుకుంటే, గత ప్రభుత్వం అసైన్డ్ భూములకు సంబంధించి దాన్ని ఫార్మా సిటీ కోసం డెవలప్ చేస్తే ఫార్మా సిటీని మేము ఎత్తేస్తాం, ఫార్మా సిటీ భూముల్ని మొత్తం రైతుల దగ్గర తీసుకున్న భూములు మొత్తం కూడా తిరిగి ఇచ్చేస్తాం అని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇలా ఎందుకు ఇలా రియల్ ఎస్టేట్ దందా చేస్తుంది? ఆ రియల్ ఎస్టేట్ దందా పేరుతోటి ఎవరి ప్రయోజనాలు కాపాడాలి? మీరు చెప్పండి ఫైనల్. అరే ఇప్పుడు ఏదో తీసి, ఇప్పుడు సార్ మేమేం చెప్తా ఉన్నాం, రైతాంగం విషయంలో జేకేబీ సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా గతంలో భిన్నంగా 4 లక్షల టన్నుల ధాన్యం అదనంగా కొన్నాం. అదే కాకుండా ప్రభుత్వం ఉక్కుపాదం మోడంతో తరుగు తాలు పెరిగిన కోతలు లేవు. దీంతో 150 నుంచి 200 రూపాయల వరకు రైతులకు మిగిలింది. అదే కాకుండా గతంలో 45 రోజులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మేము 5 రోజుల్లో పైసలు ఇవ్వడంతో వడ్డీ వ్యాపారం నుంచి కూడా రైతులకు ఇబ్బంది లేదు. అదే కాకుండా మేము 3,000 కోట్ల రూపాయలతోటి పంటల బీమా సంబంధించిన పథకాన్ని పునరుద్ధరించాం. అదే కాకుండా అరే ఆగు సార్ ఆగాగు, బోనస్ విషయంలో కేసీఆర్ గారు 2020లో మాట ఇచ్చి మాట తప్పిండు, కానీ మేము బోనస్ నెక్స్ట్ పంటకి ఇవ్వబోతా ఉన్నాం. అదే కాకుండా మీరు గతంలో 40 రోజుల్లో పైసలు ఇస్తే మేము 5 రోజుల్లో మాత్రమే పైసలు ఇస్తా ఉన్నాం. మీ గతంలో 7 నుంచి 10 కిలోలు తరుగు తీస్తే మేము ఇవ్వలేదు, ఇప్పుడు తరుగు లేకుండా ఇస్తా ఉన్నాం. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ కూడా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పేసి 2019 మేనిఫెస్టోలు పెట్టి రైతుల ఆదాయం రెట్టింపు చేయలేదు, రైతులు పెన్షన్ ఇవ్వలేదు. అదే ఫసల్ బీమా యోజన కింద 50% గతంలో భరించారు, ఎన్ఆర్జీఎస్ స్కీమ్ కింద 100 రోజుల కుదించారు. భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మినిమం సపోర్ట్ ప్రైజ్ 4 నుంచి 5 మాత్రమే భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. కానీ కాంగ్రెస్ బోనస్ తర్వాత నుండి పడుతున్నట్టున్నారు. రైతుల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేకతలో పాల్పడదని చాలా స్పష్టం. దానిలో భాగం అదే కాకుండా మిల్లర్ల చర్యలు కూడా తీసుకోలేదు. 40 మిల్లర్ల మీద చర్యలు తీసుకుంటా ఉన్నాం. రైతాంగం మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం మాట్లాడతానికి ఏ ఇష్యూ లేదు, కాంగ్రెస్ పార్టీ విమర్శ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, థ్యాంక్ యూ రచనారెడ్డి గారు, బాలరాజు గారు. థ్యాంక్ యూ రచనారెడ్డి గారు, బాలరాజు గారు డిబేట్ లో పాల్గొన్నందుకు. అది మొత్తంగా అయితే 200 కోట్ల రూపాయల కొనుగోలు కూడా జరగనటువంటి దగ్గర 1000 కోట్ల స్కామ్